లకు సాంస్కృతికమైన కార్యక్రమాలన్నిటికీ ఇది గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారు ఒక తెలుగువాడిగా ప్రపంచంలోనే తెలుగువారే కాకుండా దక్షిణంలో ఉన్నటువంటి తమిళము, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో వాళ్ళు 40,000 పాటలు రాయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక గొప్ప రికార్డును స్థాపించారు. అలాగే వారు దాదాపుగా 50 సంవత్సరాల పాటు నిర్విరామంగా వారు పాటలు పాడి ఒక అజరామరమైనటువంటి కీర్తిని సంపాదించారు. మంచి ఆధ్యాత్మికమైన విలువలు ఉన్నటువంటి నాయకుడు, గంధర్వ గాయకుడు, సినీ నటుడు. అలాగే వారు అనేకమైనటువంటి సందర్భాల్లో ఆత్మీయమైనటువంటి పలకరింపులు, అందరితో సమానమైనటువంటి ఒక వ్యవహారం అవుతుందో ఇది చాలా గొప్ప విషయం. ఆయన ఎంత పెద్దగా ఎదిగినట్టుగానే ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా గర్వం అనేది కనపడలేదు. నాకు వారితో ఈ రవీంద్ర భారతిలోనే అనేక సార్లు వేదిక మీద కలవడం జరిగింది. నన్ను చాలా ప్రేమతోటి, ఆత్మీయతోని గుండె కత్తుకొని వారు నన్ను ఆదరించారు. అలాంటి గొప్ప మహానుభావుడు. అనేకమైనటువంటి బిరుదులు వారికి రావడం, అదే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అత్యుత్తమమైనటువంటి ఒక పురస్కారాలు సంపాదించి మన తెలుగు వారందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలబడ్డారని నేను భావిస్తూ ఉన్నాను. రాబోయే తరాలు తప్పకుండా వారి యొక్క ఆదర్శాన్ని, వారి యొక్క విలువలను కాపాడుతూ ముందుకెళ్ళాలని నేను